కరోనా కల్లోలంతో 2.5 ఏళ్ల పాటు గజగజ ఓడిపోయినటువంటి ప్రపంచం తాజాగా అదే అంశానికి సంబంధించి మరోసారి కలవరపడే పరిస్థితి వచ్చింది. ఈ మహమ్మారి విరుగుడు కోసం జనాలంతా ఎగబడి వేసుకున్న వ్యాక్సిన్ల పనితీరుపైన వాటితో వచ్చే దుష్ప్రభావాలపైన తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నటువంటి విషయాలు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు సైతం ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నట్టుగా చేస్తున్న ప్రకటనలు మరింత ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇది బిగ్ డిబేటబుల్ పాయింట్గా మారింది. మొన్న కోవిషీల్డ్, ఇప్పుడు కోవాక్సిన్. సైడ్ ఎఫెక్ట్స్ తో వెంటాడుతున్న వ్యాక్సిన్స్. కరోనా భయం పోయింది, కానీ దాని విరుగుడు కోసం వేసుకున్న వ్యాక్సిన్లు మాత్రం జనాలు ఇంకా భయపెట్టేస్తున్నాయి. వ్యాక్సిన్లకు సంబంధించి తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలే దీనికి ప్రధాన కారణం. ఈ డోసులతో దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలు ఉంటాయంటూ కొన్ని పరిశోధనలు నిర్ధారిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవాక్సిన్ పనితీరుపై బెనారస్ యూనివర్సిటీ లేటెస్ట్ గా పెద్ద బాంబే పేల్చింది. స్వదేశీ టీకా కోవాక్సిన్ తో 3వ వంతు మంది తొలి ఏడాదే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని బెనారస్ హిందూ యూనివర్సిటీ తన అధ్యయనంలో తేల్చింది. వారంతా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొన్నట్టు తమ సర్వేలో చెప్పారని స్పష్టం చేసింది. దీంతో వ్యాక్సిన్ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. కోవాక్సినే కాదు, ఇటీవల కోవిషీల్డ్ పైన ఇలాంటి ముచ్చటే బయటకొచ్చింది. కోవిషీల్డ్ టీకా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ టీటీఎస్ కు కారణమవుతోందని, దీనివల్ల కొంతమందికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపింది. అయితే ఇప్పటిదాకా తమ టీకా సురక్షితమే అని చెప్పిన బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా అసలు విషయాన్ని అంగీకరించింది. కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అని ప్రకటించింది. కరోనా విలయ తాండవం చేస్తోన్న వేళ అపర సంజీవినిగా ఉద్భవించిన కోవిషీల్డ్, ఆ తర్వాత మెల్లగా మార్కెట్లోకి వచ్చిన కోవాక్సిన్ ప్రజలకు భారీ ఉపశమనాన్ని కలిగించాయి. అయితే ప్రస్తుతం వస్తోన్న ఆరోపణలు, జరుగుతోన్న ప్రచారాలు మరోసారి ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్లో కోవిషీల్డ్ సరఫరా ఆగిపోగా, కోవాక్సిన్ విషయంలో మాత్రం తయారీ సంస్థ తమ సేఫ్టీ ట్రాక్ రికార్డు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తోంది. వైద్యులు మాత్రం వ్యాక్సిన్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా జనాల్లో ఓ అయోమయం క్రియేట్ అయిందన్నది మాత్రం నిజం.